ఎవరికి వాళ్ళు ఇగో జాగృతి పోరాటాల ఫలితంగా విచారణ అని కవిత అంటుంది. ఓ నాయన, ఎక్కడి విచారణ, ఎక్కడి కథ? విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలని మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే అంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ మేము కూడా ఏం చెప్తున్నామంటే, కవిత ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కృష్ణారావు ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి, మేము ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు వర్టెక్స్ వర్మ వాడు 340 ఎకరాల వెంచర్ చేస్తున్నాడు శంషాబాద్ దగ్గర. ఎంక్వైరీ ఉందా ఇంతవరకు దాని మీద? ఎందుకు ఉండదు? అందరు ఇన్వాల్వ్ అయ్యారు, ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు కాబట్టి జరగదు. ఈ విచారణ కూడా ఏదో జరుగుతుందనైతే నేను అనుకుంటలేనండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టిండు, పెద్ద పెద్ద ఫ్లోర్లు వేసి పడేసిండు. మరి ఇప్పుడు అది ఆగుతుందా? రేవంత్ రెడ్డి ఆపగలుగుతాడా? మళ్ళీ ఇలా కవిత ఉన్నది, కవితకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని అని కృష్ణారావు ఆరోపిస్తున్నాడు. ఆగే అవకాశం ఉందా? ఇదే కూకట్పల్లిలో మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో అక్కడున్న మైసమ్మ కుంట, కాముని కుంట, ఆ చెరువుల కబ్జాలు, వాడు సైబర్ సిటీ వాడు గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు, శాస్ ఇన్ఫ్రా వాడని గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు, హానర్ అనే కంపెనీ వాడు గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. ఇవి ఎప్పుడో మనం చూపించినాం. మరి వాటి మీద ఎంక్వైరీ కావాలి కదా. మరి వాటి మీద ఎంక్వైరీ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి? చేయడు. మరి ఆనాడు పర్మిషన్స్ ఇచ్చింది కేటీఆర్ కదా, కేటీఆర్ని దోషిగా నిలబెట్టొచ్చు కదా, ఎందుకు చేయడు? వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు అందులోకి. ఆనాడు అవతలి వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ మాఫియా, ఈనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఏమీ చెయ్యడు. మరి 1,00,000 కోట్లు కక్కిస్తా అన్న రాహుల్ గాంధీ మరి ఎటుపోయిండు? మరి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు? ఇక్కడి నుంచి వచ్చే పైసలే కదా మరి ఢిల్లీకి పోవాల్సింది. కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడు, ఎందుకంటే ఆ పార్టీని బతికిస్తున్నది, ఖర్చులకు ఇస్తున్నది ఇక్కడి నుంచే పోతున్నాయి కాబట్టి మాట్లాడు.